హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా, గ్రీన్ చికెన్ చేసింటే అది రెడ్ చికెన్ అయిందని. అది ఎలానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఒక 1/4 కిలో బోన్లీ చికెన్ తీసుకొని అందులో పసుపు, కారపొడి, ధనియా పొడి, కరివేపాకు ప్రజెంట్ నేను వేయలేదు, మళ్ళీ వేస్తా. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదో ఫ్లోలో చెప్పేసాను, ఏమనుకోకండి. అండ్ సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడదాం. ఈలోపు మనం గ్రీన్ కలర్ ఎట్లా వస్తుందో మేము చూపిస్తా. సో మనం కొత్తిమీర తీసుకొని ఒక కట్ట దాన్ని చిన్నగా చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా కట్ చేసుకొని బాగా చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలు దీంట్లో వేసుకుందాం. ఇది కూడా చిన్నగా కట్ చేసుకుందాం, ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని, అదే మిక్సీ జార్ అంటారు కదా, అది తీసుకొని కొత్తిమీర, కరివేపాకు, మిర్చి అన్నీ వేసుకొని ఫైనల్గా ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని దీన్ని బాగా అయితే గ్రైండ్ చేద్దాం. ఇప్పుడైతే ఇది బాగా గ్రైండ్ అయితే అయింది, చూస్తున్నారు కదా. సో గ్రైండ్ అయిన తర్వాత దీనిని ఏం చేయాలి, ఎక్కడ వేయాలంటే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా చికెన్ పకోడీకి. సో అందులో ఈ మసాలా అంతా వేసి దీన్ని కూడా బాగా అయితే మిక్స్ చేయాలన్నమాట. సో మనం స్పూన్తో కాకుండా హ్యాండ్తో కలిపితే తొందరగా అవుతుంది ఉద్దేశంతో సో హ్యాండ్ అయితే యూజ్ చేశాను. సో ఇలా బాగా మిక్స్ అయింది. సో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే నేను చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను. సో మీకు నచ్చితే వేయండి, లేకుంటే లేదు. ఆ తర్వాత వచ్చేసి మనం కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ముక్కకు మసాలా అనేది గట్టిగా కరుచుకుంటుంది అనమాట. సో దీన్ని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం అయితే ఇంజిన్ ఆయిల్ కాకుండా కొంచెం బాగున్న పామ్ ఆయిల్ వేసుకుందాం. దీన్ని బాగా మగ్గిన తర్వాత, అంతే కదమ్మా, మగ్గిన తర్వాత ఒక చిన్నగా ముక్కలు తీసుకొని ఆ నూనెలో వేద్దాం. ముక్కలు కొన్ని అయితే వేద్దాం, ఎందుకంటే అన్నీ వేస్తే హెవీ అయిపోతుంది. ఇప్పటికే చాలా హెవీ అయింది. సో మధ్యలో మనం స్పూన్తో ఇలా గంట తీసుకొని కలిపడం వల్ల ముక్క అతుక్కోకుండా ఫ్రెష్గా అయితే విడిపోయి బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా మన గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో మీలో ఎంతమందికి ఇలా గ్రీన్ చికెన్, రెడ్ చికెన్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.